మనోహరి ఎలాగైనా సరే బాగిని మంటల్లో తగలబెట్టాలని చెప్పి అమ్ముని అక్కడ దీపాలు ఆరిపోయాయి వెలిగించరా అని చెప్పి పంపిస్తుంది. ఇక అప్పుడు అమ్ము దీపాలు వెలిగించడానికి వస్తూ ఉంటే మనోహరి కావాలనే కాలడ్డం పెట్టడంతో అమ్ము కింద పడిపోతూ ఉంటుంది. తన చేతిలో ఉన్న దీపాలు ఎగురొచ్చి బాగి చీర కొంగు మీద పడిపోతాయి. ఒక్కసారిగా బాగి చీరకు మంటలు అంటుకుంటూ ఉంటే అక్కడే ఉన్న ఆరు ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏమండి, బాగి కాలిపోతుందండి, త్వరగా తనని కాపాడండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా షాక్లో ఉండిపోతారు. ఇక ఒక్కసారిగా అమర్ అక్కడున్న బకెట్తో నీళ్లు తీసుకువచ్చి బాగి తల మీద నుండి పోసేస్తాడు. ఇక దాంతో ఆ మంటలన్నీ ఆరిపోతాయి. బాగి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అమర్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే నీకేం కాదు బాగి అని చెప్పి అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా అలా మంటలను చూస్తున్న బాగి స్పృహ కోల్పోతుంది. దాంతో అమర్ బాగిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. పిల్లలు రాతడారు వీళ్ళంతా కూడా బాగికి ఏం జరుగుతుందో ఏంటోనని కంగారు పడిపోతూ ఉంటే మనోహరి మాత్రం దీన్ని చంపేద్దామని అనుకున్నాను, కానీ అమర్ దాన్ని కాపాడడం వల్ల నా ప్లాన్ ఫ్లాప్ అయింది అని అంటూ ఉంటే అప్పుడు చంబా, నేను చెప్పాను కదా మనోహరి, ఆ అమరేంద్ర ఉండగా ఆ బాగిని నువ్వు ఏమీ చేయలేవు. ఆ అమరేంద్ర బాగిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు. ఈసారి నువ్వేదైనా ప్లాన్ చేస్తే అమరేంద్ర పక్కన లేకుండా ప్లాన్ చేయని చెప్పి చెంబా మనోహరికి చెప్తూ ఉంటే, లేదు చెంబా, ఇప్పుడు నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా దాన్ని పైకి పంపించేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు మనోహరితో, వసే మనం నన్ను చంపి నా కుటుంబానికి నా పిల్లలకు నన్ను దూరం చేశావు, ఇప్పుడు బాగీని కూడా దూరం చేయాలని చూస్తున్నావు. ఇప్పటికైనా మనిషిలాగా మారవే, లేకపోతే నరకంలో ఎన్నో రకాల శిక్షలను అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి ఆరు మనోహరికి చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆరు పాపం బాగీకి ఎలా ఉందో ఏంటో అని చెప్పి లోపలికి వస్తుంది. ఇక అప్పుడు అమర్ ఇంటికి డాక్టర్ని పిలిపిస్తారు. డాక్టర్ బాగీని చెక్ చేసిన తర్వాత తను దేన్నో చూసి భయపడిపోయింది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కదా, ప్రెగ్నెన్సీ టైంలో ఇలా తను స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, భయపడకూడదు, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, అప్పుడే కడుపులో ఉన్న బేబీ కూడా బాగుంటుందని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్, ఇందాక ఒక చిన్న ప్రమాదం జరిగింది డాక్టర్, ఆ ప్రమాదాన్ని చూసి తను భయపడింది అని అంటూ ఉంటే, ఇంకెప్పుడు కూడా అటువంటివి జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కొన్ని టాబ్లెట్స్ రాసిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత అమర్ దగ్గరుండి బాగీకి సేవలు చేస్తూ, బాగీ ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే, పర్వాలేదండి, ఒక్కసారిగా ఆ మంటల్ని చూసేసరికి చాలా భయం వేసింది, నా కడుపులో ఉన్న బిడ్డకు ఏమవుతుందోనని, మీకు ఇచ్చిన మాటను ఎక్కడ నేను నిలబెట్టుకోలేకపోతానేమోనని భయపడిపోయాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, నేనుండగా నీకు మన బిడ్డకు ఏం కానివ్వను బాగి అని చెప్పి అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత అమ్ము అక్కడికి వచ్చి, సారీ మిస్ అమ్మ, ఇదంతా నా వల్లే జరిగింది, నేను జాగ్రత్తగా ఉండాల్సింది, అనుకోకుండా కాలు స్లిప్ అవ్వడం వల్ల నా చేతిలో ఉన్న దీపాలు వచ్చి నీ చీర మీద పడిపోయాయి అని అమ్ము అంటూ ఉంటే అప్పుడు బాగి అమ్ముని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ, ఇందులో నీ తప్పేమీ లేదమ్ము, అది అనుకోకుండా జరిగిన ప్రమాదం అంతే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మీరంతా వెళ్ళి బట్టలు మార్చుకొని రండి, మనం భోజనం చేద్దామని చెప్పి బాగి అనడంతో అలాగే మిస్ అమ్మ అని చెప్పి పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. బాగి, నువ్వు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి రా అని చెప్పి అమర్ అంటాడు. అలాగే అండి అని చెప్పి బాగి అంటుంది. ఇక ఆ తర్వాత అమర్ చాలా సీరియస్గా జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి సార్, దేని గురించి ఆలోచిస్తున్నారు? మిస్ అమ్మకి జరిగిన ప్రమాదం గురించా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అవును రాథోడ్, అసలైన దీపం చీర మీద పడినంత మాత్రాన అంత ఫాస్ట్గా మంటలు ఎలా అలుముకున్నాయి? సంథింగ్ ఈజ్ రాంగ్, ఇది అనుకోకుండా జరిగింది కాదు, ఎవరో కావాలని చేసింది, బాగి చీర మీద కెమికల్ స్ప్రే చేశారని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రాథోడ్, ఆ డౌట్ మీకెందుకు వచ్చింది సార్ అని చెప్పి అంటూ ఉంటే, ఇందాక బాగి రెడీ అయిన తర్వాత నేను రూమ్లోకి వచ్చినప్పుడు ఏదో బ్యాడ్ స్మెల్ వచ్చింది,
ఖచ్చితంగా ఆ బ్యాడ్ స్మెల్ కెమికల్ వల్లే అని చెప్పి రాతోడికి అమర్ చెబుతూ ఉంటాడు. రేపే ఆ చీరను ల్యాబ్కి పంపించి టెస్ట్ చేపిస్తాను అని చెప్పి అమర్ రాతోడికి చెబుతూ ఉంటాడు. ఇక ఆ రోజు రాత్రి అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. వసే బాగి, నేను అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా వర్కౌట్ అయ్యి ఉంటే ఈ పాటికి నీ అంతిమ యాత్ర జరిగి ఉండేది. కానీ నా బ్యాడ్ లక్, నీ టైం బాగుంది, అందుకే అమర్ నిన్ను కాపాడాడు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. పిల్లలంతా కూడా భోజనం చేస్తూ ఉంటారు. బాగి ఇంకా తినకపోవడంతో అప్పుడు అమర్ బాగీకి తనే స్వయంగా తినిపిస్తూ ఉంటాడు. చూడు, ఇందాక జరిగిన విషయం గురించి నువ్వు ఆలోచించుకో, బాధపడకు. నువ్వు హెల్తీగా యాక్టివ్గా ఉంటేనే కడుపులో ఉన్న బేబీ కూడా యాక్టివ్గా ఉంటుంది అని చెప్పి అమర్ బాగీకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఎర్లీగా పడుకో, ఉదయం కూడా లేచి పనులు చేయాల్సిన అవసరం లేదు, యాదమ్మ ఉంది కదా తను చూసుకుంటుందిలే అని చెప్పి అమర్ బాగీని పడుకోబెడతాడు. అమర్ చూపిస్తున్న ప్రేమకు బాగి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అసలు బాగీని చంపాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? మొన్న కూడా బాగీని చంపాలని అనుకోకుండా యాదమ్మని యాక్సిడెంట్ చేశారా అని చెప్పి అమర్ జరిగిన విషయాల గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అసలు రణవీర్ భార్య ఎవరో, రణవీర్ భార్యకు బాగీని చంపాల్సిన అవసరం ఏముంది, నా మీద అంత కేరింగ్ ఎందుకు చూపిస్తుంది అని చెప్పి అమర్ ఆలోచించడం మొదలు పెడతాడు. ఏవండి, వీటన్నిటికీ కారణం ఆ మనోహరిని. మీరు అనుకున్నట్టుగా త్వరగా ఆ చీరను ల్యాబ్కి పంపించండి, అప్పుడు ఖచ్చితంగా ఆ మనోహరి నిజస్వరూపం మీకే తెలిసిపోతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అమర్ బాగి కట్టుకున్న చీరను రాతోడికిస్తూ, రాతోడ్ వెంటనే ఈ చీరను ల్యాబ్కి పంపించు అని అంటూ ఉంటే అప్పుడు బాగి, ఎందుకండి ఆ చీరను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. నిన్న నీకు జరిగిన ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదు, ఎవరో కావాలని చేసింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మనోహరి కొంపతీసి అమర్కి నా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది. అలా కంగారుతో చెమటలు పడుతూ ఉంటాయి. నన్నెవరో చంపాలనుకోవడం ఏంటండి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఆ చీర మీద కెమికల్ని స్ప్రే చేశారు. చిన్న నిప్పురవ్వ పడినా కూడా మండే స్వభావం ఉన్న కెమికల్ని స్ప్రే చేశారు, అందుకే అంత ఫాస్ట్గా మంటలు అంటుకున్నాయి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఈ చీరను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఇంట్లో అందరి ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేయి, పిల్లలతో సహా అని చెప్పి అమర్ అంటాడు. ఖచ్చితంగా ఇది బయట వాళ్ళ పని కాదు, ఇంట్లో వాళ్ళ పనే అని చెప్పి అమర్ అనడంతో రాతోడు అందరి ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరిని పిలిచి మీ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇవ్వండి అని చెప్పి రాతోడు అంటూ ఉండడంతో మనోహరి చెంబ ఇద్దరు కూడా ఫింగర్ ప్రింట్స్ ఇస్తారు. ఎట్టి పరిస్థితులను దొరకకూడదు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ పిల్లలను స్కూల్కి పంపించేస్తాడు, తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి మనోహరి దగ్గరకు వచ్చి, నన్ను చంపాలని చూస్తుంది నువ్వే కదా, ఈరోజు ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్లో నువ్వు ఆయనకి దొరికిపోవడం ఖాయమని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితులను నేను దొరకను, ఇప్పుడు నువ్వు తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి బాగీకి మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటే బాగి ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొట్టి, ఇంకొకసారి నా కడుపులో ఉన్న బిడ్డ జోలికి వస్తే చంపేస్తానంటూ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈరోజు నీ నిజస్వరూపం బయటపడిందా సరే, లేకపోతే నేనే నీ గురించి ఆయనకు చెప్పేస్తాను అని చెప్పి బాగి మనోహరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మనోహరి రాతోడ్ ఏ ల్యాబ్కి అయితే వెళ్తాడో అక్కడికి వెళ్ళి అక్కడున్న టెక్నీషియన్కి డబ్బులు ఇచ్చి రిపోర్ట్స్ మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అలా మనోహరి అక్కడికి వెళ్ళగానే యాదమ్మని కూరగాయలు తీసుకురమ్మని బయటకు పంపించి బాగి మనోహరి గదంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఈరోజు ఎలాగైనా సరే ఆ మనోహరి రణవీర్ ఇద్దరు భార్యాభర్తలన్న నిజాన్ని ఆయన ముందు నిరూపించాలి, మనోహరిని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టించాలి, అప్పుడే నా కడుపులో ఉన్న బిడ్డ నేను ఇద్దరం క్షేమంగా ఉంటామని చెప్పి బాగి మనోహరి గది వెతుకుతూ ఉంటే
రణవీర్ మనోహరిల పెళ్లి ఫోటో బాగీకి దొరుకుతుంది. ఇక వెంటనే ఆ ఫోటో తీసుకొని తన గదిలోకి వచ్చేస్తుంది. సాయంత్రం అమర్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు. ఇకప్పుడు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందా అని చెప్పి అమర్ రాథోడ్ని అడుగుతూ ఉంటే వచ్చింది సార్ అంటూ ఆ రిపోర్ట్ తీసుకువచ్చి అమర్కి చూపిస్తూ ఉంటాడు. ఇకప్పుడు అమర్ ఆ రిపోర్ట్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మనోహరి ఫింగర్ ప్రింట్స్ ఆ రిపోర్ట్లో మ్యాచ్ అయినట్టుగా రావడంతో ఏంటి మనోహరి ఇది నువ్వే కదా ఇదంతా చేసింది, ఎందుకు ఇదంతా చేసావని చెప్పి నిలదీస్తూ ఉంటే లేదమర్ నేను చేయలేదు, ఎవరో కావాలని నన్ను ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి చేసిందంతా ఈ మనోహరియే చేసిందండి. ఈ మనోహరి మీ దగ్గర ఎన్నో నిజాలు దాచిపెట్టింది. రణవీర్ మనోహరి ఇద్దరు భార్యాభర్తలు, కావాలంటే ఈ ఫోటో చూడండి అంటూ పెళ్లి ఫోటోని అమర్కి చూపిస్తూ ఉంటుంది. ఆరు అక్కను మనకి దూరం చేసింది కూడా ఈ మనోహరినే అంటూ బాగి మనోహరి గురించి అన్ని నిజాలు కూడా అమర్ ముందు బయట పెట్టడంతో అమర్ గన్ తీసుకొచ్చి మనోహరిని షూట్ చేస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.